నంద్యాల జిల్లా అవుకు ఎస్ఐ విష్ణునారాయణపై వేటు పడింది. ఎస్ఐ విష్ణునారాయణను వీఆర్కు పంపిస్తూ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉంచిన నాపరాతి కోత మిషన్ల గల్లంతు వ్యవహారంలో ఎస్ఐ విష్ణునారాయణపై ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 7 నెలల కాల వ్యవధిలోనే 3 ఎస్ఐలు వీఆర్కు వెళ్లినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు, నంద్యాల జిల్లా అవుకు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం పనిచేస్తున్న విష్ణునారాయణపై జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వేటు వేయడం జరిగింది. అయితే ఈ విష్ణునారాయణ పైన గతంలో కూడా పలు ఆరోపణల కింద సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సిఐగా ప్రమోషన్ ఉండాల్సిన విష్ణునారాయణ ఇలాంటి అన్ని ప్రజా సంబంధిత కేసులు ఎదుర్కొంటూ ప్రమోషన్ కూడా రావడం లేదు. మొత్తానికి సంబంధించి ఇప్పుడైతే విఆర్ లో ఉంచినట్లు కూడా తెలుస్తా ఉంది. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉంచిన నాపరాతి కోత మిషన్లు కనిపించకపోవడంపై ఎస్ఐపై చర్యలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ లో ఒక 7 నెలల వ్యవధిలోనే 3 ఎస్ఐలను కూడా విఆర్ కు పంపడం కూడా జరిగింది. ఈ పోలీస్ బనానపల్లెకి సంబంధించి అవుకు పోలీస్ స్టేషన్ లో కొద్దిగా ఫ్యాక్షన్ విలేజ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా ఆఫీసర్స్ పైన పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. పంతాలకు కూడా పోతున్న నేపథ్యంలో ఎస్ఐలను కూడా విఆర్ పంపించే జిల్లా ఎస్పీతో మాట్లాడి రాజకీయ నాయకులు ఎస్ఐని విఆర్ పంపిస్తున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి గతంలో పనిచేసిన 2 ఎస్ఐలను కూడా విఆర్ పంపించిన సందర్భం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు రాజకీయ నాయకులతో ఏది చెప్తే అది వింటున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. అయితే విష్ణునారాయణ విషయంలో కూడా గతంలో విష్ణునారాయణ చర్యలు కూడా ఒకంత గతంలో అనంతపురంలో ఒక కేసులో కూడా విష్ణునారాయణ దురుసుగా ప్రవర్తించారని కూడా అప్పట్లో సంచలనం అయితే సృష్టించింది. అదేవిధంగా ఉన్నతాధికారులతో విష్ణునారాయణ సరిగా ఉండడనే అంశాన్ని కూడా గత చరిత్ర పరిశీలించే విఆర్ పంపించినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అలాగే మధు, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు అవుకి సంబంధించి 3 మారారు అంటున్నారు. రాజకీయ నాయకుల మాటలు వినడం వల్ల ఈ విధంగా జరుగుతుందా, వినకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతోందా? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుల మాట వినకపోతే పోలీసుల పైన వేటు పడతా ఉంది. అయితే అక్కడ సంబంధించి అవుకు సంబంధించి చెల్ల రామకృష్ణారెడ్డి కుటుంబము అదేవిధంగా పోలీసుల మధ్యన ఒకంత వార్ నడుస్తా ఉంది. అక్కడ చెల్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా వీరి మధ్యన ఏ ఒక్కరికి సఖ్యత లేకపోయినా మరొకరు పోలీసుల పైన వేటు వేసే అవకాశం ఉంటుంది. జిల్లా ఎస్పీతో సంప్రదింపులు జరిపి తనకు అనుకూలమైన వాళ్ళను వేయించుకోవడంలో ఎమ్మెల్యే కూడా పాత్ర పోషిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎమ్మెల్సీగా ఉన్న చెల్లా కుటుంబం కూడా ఆధిపత్య పోరు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గతంలో పనిచేస్తున్న ఎస్ఐల పైన కూడా వేటు వేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం విష్ణునారాయణ పైన కూడా వేటు వేయడం జరిగింది. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగానే వేటు వేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. స్టేషన్ లో ఉన్న ఒక సంబంధించిన అదుపులో తీసుకున్న ఒక గల్లంతు కావడంతోనే కనిపించకపోవడంతోనే చేశామని చెప్పి చెప్తున్నారు. రైట్, థాంక్యూ మధు. రక్షిత ప్రాంతాన్ని